సుబ్బారాయుడుపాలెం అనే ఒక గ్రామంలో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కుండలు చేసుకుంటూ అదే విధంగా చేసిన కుండలని ఊరిలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ రామారావుకి రూప అనే భార్య ఉండేది. ఆమె చూడడానికి చాలా అందంగా ఉండేది. కాకపోతే ఆవిడికి తన భర్త సంపాదన మీద అసంతృప్తితో ఉండేది. తనకి ఏమీ కొనలేదని, ఎప్పుడూ తన అచ్చుట ముచ్చుట తీర్చలేదని చాలా బాధపడుతూ ఉండేది. రామారావు మాత్రం వచ్చిన ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉండేవాడు. అంతేకాదు, రామారావుకి తన వచ్చిన దాంట్లోనే ఎంతో సంతృప్తిగా సంతోషంగా ఉండేవాడు. ఆ విషయంలోనే రామారావుకి ఆ రూపాకి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి. కానీ రామారావు వాటిని పెద్దగా లెక్క చేస్తూ ఉండేవాడు కాదు. అదే విధంగా ఒకరోజు రామారావు తన కుండలని అమ్ముకొని తిరిగి ఇంటికి వచ్చాడు. అన్నం దగ్గర కూర్చున్న రామారావును చూసి వాళ్ళ భార్య కోపంతో, రండి రండి, తెగ వ్యాపారం చేసి సంపాదించిందంట తినడానికే సరిపోతుంది, ఇంకా మనకి సోకులేముంటాయి, బట్టలేముంటాయి, నాకు పెళ్ళైనప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలు తప్ప మీరు ఎప్పుడైనా ఒక చీరైనా కొన్నారా? ఒక జాకెట్ కూడా కొనలేదు, ఏమిటో నా బ్రతుకు అంటూ చాలా వెటకారంగా మాట్లాడింది రామారావు వాళ్ళ భార్య. అది విన్న రామారావు కాస్త తనలో తాను బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఇప్పుడు తన చెప్పింది కూడా నిజమే కదా, నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా తనకి ఏమీ కొనలేదు, నా వల్లే తనకి అన్ని సంతోషాలు దూరం అవుతున్నాయి అని బాధపడుతూ అక్కడి నుంచి లేచి బయటికి వచ్చి పడుకున్నాడు. రామారావు మరుసటి రోజు త్వరగా లేచి తన కుండలని అమ్ముకొని కాస్త డబ్బును సంపాదించాడు. ఈరోజు కాస్త ఎక్కువ డబ్బులే వచ్చాయి, పాపం మా రూపాకి ఒక చీరైనా కొనాలి, లేకపోతే తను నాతో అస్సలు సరిగా ఉండడం లేదు అని చాలా ఆనందంతో ఒక బట్టల షాప్కి వెళ్ళాడు. రామారావు ఆ బట్టల షాపులో ఒక ఎరుపు రంగు చీరను చూసి, అబ్బా, ఈ చీర మా రూపా కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, అంతేకాదు ఈ చీరను చూసి మా రూప చాలా ఆనందపడుతుంది, నన్ను మెచ్చుకుంటుంది కూడా అని ఆ షావుకారుతో బేరమాడి ఆ చీరని కొని వస్తూ ఉన్నాడు. కాకపోతే ఆ రోజు చాలా ఆలస్యమైంది. ఆ ఊరికి వచ్చే మార్గంలో ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు చాలా భయంకరంగా ఉండేది. రామారావు సైకిల్ పైన వస్తూ ఉండగా తన కొన్న చీర కాస్త ఆ చెట్టు దగ్గర పడిపోయింది. చీర కాస్త రామారావు చీరను చూసుకోకుండా కాస్త ముందుకు వచ్చేశాడు. చీర అమాంతంగా ఆ కవరలోంచి వెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద ఒక మనిషి ఆకారంలో ఉన్నది. రామారావు వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనక సైడ్ పెట్టిన చీర కనిపించలేదు. నేను ఎంతో ఇష్టంతో కొన్న నా చీర ఎక్కడో పడిపోయిందే అని వెనక్కి తిరిగి మరలా వెతుక్కుంటూ వచ్చాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి చెట్టు పైన ఉన్న ఆ చీర కాస్త తిరిగి మరలా యథావిధిగా కవర్లోకి వచ్చేసింది. అమ్మయ్యా, ఈ చీర ఇక్కడ పడిపోయిందా, అమ్మో, నేను ఎంతో ప్రేమగా డబ్బులు పెట్టి కొన్నాను మా రూపాకి, ఈ రూపాకి ఈ చీర అంటే చాలా ఇష్టం, ఎరుపు రంగు కట్టుకుంటే తను చాలా అందంగా ఉంటుంది, బేగా త్వరగా పదాలి అని అక్కడి నుంచి త్వరగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన రామారావు, రూపా రూపా ఇలా రా ఒకసారి అని గట్టిగా పిలిచాడు. రూపా, వస్తున్నాలే, రోజు వస్తావు కదా, మళ్ళీ ఎందుకు ఈరోజు అని వెటకారంగా అంది. రామారావు, అబ్బా ఒక్కసారి ఇటురా అని చెప్పాడు. రూప రామారావు ముందుకు వచ్చేసరికి రామారావు, ఇదిగో నీకు చీర కొన్నాను అని ఆ చీరను కాస్త రూపాకి ఇచ్చాడు. అబ్బా ఎంత బాగుందో,
ఎరుపు రంగు చీర నాకంటే చాలా ఇష్టం, నా వంటి మీద చాలా బాగుంటుందని మా అమ్మ వాళ్ళు అనేవారు కదండి. మీరు నా కోసం చీర తీసుకొచ్చారా? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రండి, మీకు ఈరోజు మంచి కూరలు చేసి మీకు కడుపు నిండా అన్నం పెడతాను. తప్పుగా అనుకోకండి, మొన్న నిన్న తిట్టాను, నాకే కాస్త బాధ అనిపించి అట్లా తిట్టాను అని రూప రామారావుతో అంది. అప్పుడు రామారావు, పర్వాలేదు రూప, పర్వాలేదు, నాది కూడా తప్పుంది కదా, నేను వచ్చిందంతా దాచిపెడుతూ ఉన్నాను తప్ప నీకు కనీసం చీరను కూడా కొనలేదు. అందుకే ఈరోజు ఎలాగైనా సరే నీ ముఖంలో ఆనందం చూడాలని ఈ ఎరుపు రంగు చీరని కొని తీసుకువచ్చాను. నీకు నచ్చిందా అని రామారావు అడిగాడు. రూప, నాకు చాలా బాగా నచ్చిందండి అని ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి వీళ్ళు ఇద్దరూ నిశ్చలంగా పడుకున్నారు. రాత్రి 1 గంట సమయం తర్వాత రామారావుకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఏమండి, ఏమైంది, ఎలా లేచారు అని రూప అడిగింది. ఏమీ లేదు, నాకు ఏదో చెట్టు ఒకటి కళ్ళలోకి వస్తూ ఉంది. ఆ చెట్టు దగ్గర ఏదో తెలియని రూపం చెట్టుకు వేలాడుతున్నట్టు అనిపిస్తుంది అని రామారావు భార్యతో అన్నాడు. అది విన్న రూప, ఏమీ లేదండి, మీరు కొండలు అమ్మడానికి అటు ఇటు తిరుగుతుంటారు కదా, ఏదో కాలో ఏదో పిచ్చి కలై ఉంటుంది, ఏమీ కంగారు పడకండి, మీరు పడుకోండి అని రూప రామారావుకి సర్ది చెప్పింది. సరే అనుకుని రామారావు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. వీరాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒక భయంకరమైన అడవికి అతి సమీపంగా ఉండేది. ఆ ఊరికి ఆ అడవికి మధ్య పెద్ద ఎత్తున ఒక గోడ ఉండేది. అంతేకాదు, ఆ ఊరిలోకి ప్రవేశించాలంటే ఆ అడవి మార్గం ఒకటే వాళ్ళకి మార్గం. రాత్రిపూట సమయంలో ఆ ప్రజలు ఎవ్వరూ ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కాదు. ఎవరైనా ప్రయాణించాలి అనుకుంటే ఉదయం పూట మాత్రమే ఆ అడవిలోంచి ప్రయాణం చేసేవారు. అలా కాదని ఎవరైనా ఆ అడవిలోంచి రాత్రి సమయంలో ప్రయాణం చేస్తే వాళ్ళు తిరిగి రారు అని వాళ్ళ నమ్మకం. అసలు ఆ ఊరికి ఆ అడవికి మధ్య ఆ గోడ ఎందుకు ఉందంటే తెలుసుకుందాం. కొన్నాళ్ళ క్రితం ఆ అడవిలో ఒక భయంకరమైన దెయ్యం నివసిస్తూ ఉండేది. ఆ దెయ్యం రాత్రి 1 గంట సమయంలో ఒక పెద్ద చెట్టుని ఎక్కి ఈ ఊరుకు వినపడేలా ఒక భయంకరమైన పాటను పాడుతూ ఉండేది. రారా సరసుకురారా, ప్రాణమే నీతిరా, దేహమే నాదిరా, రక్తమే తాగుతారా అని ఒక భయంకరమైన పాటను పాడుతూ ఉండేది. ఆ పాటను విన్న గ్రామ ప్రజలు ఎవరైనా సరే మైమరిచిపోయి వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఆ అడవి మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిన ప్రజలు ఎవ్వరూ తిరిగి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఆ దెయ్యం వాళ్ళని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా చేసి రక్తం తాగి వాళ్ళ శరీరంలో ఉండే భాగాలను ఆ ఊరి చివరకు విసిరిపారేసేది. అలా ఎంతో మంది బలైపోతూ ఉండేవారు. ఇది అంతా గమనించిన కొందరు అసలు రాత్రిపూట ఆ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఊరి చివరన కాపు కాచారు. కొందరు ఆ చెట్టు చాటును దాక్కొని చూస్తూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయ్యేసరికి ఆ అడవిలోంచి ఆ పాట వినిపిస్తూ ఉంది. రారా చెంతకురారా, దేహమే నాదిరా, ప్రాణమే నీదిరా, రక్తమే తాగుతారా అని పాట వినిపిస్తూ ఉంది. ఆ పాట వినగానే వీళ్ళు దాక్కునే వాళ్ళు కొందరు మైమర్చిపోయి ఆ అడవి మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ కొందరు ఆ పాట వినగానే చెవులు మూసుకోగా వాళ్ళు మైకం నుంచి తప్పించుకోగలిగారు. ఇంతలో
ఆ విషయం తెలుసుకున్న కొందరు ఉదయం లేచిన తర్వాత ఆ ఊరి పెద్దతో జరిగిన సంగతి అంతా చెప్పారు. అయ్యా, మన ఊర్లో చాలా మంది కనిపించకుండా పోవడానికి కారణం మన ఊరికి ఆనుకున్నదన్న అడవి. ఆ అడవిలోంచి రాత్రి సమయంలో ఒక భయంకరమైన పాట వినిపిస్తుంది. ఆ పాట విన్న వాళ్ళు ఎవరైనా సరే మైమర్చిపోయి అడవిలోనికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆ దెయ్యం వాళ్ళని చంపుకు తినేస్తుందో ఏమో, చాలా మంది రావట్లేదయ్యా అని చెప్పగా ఆ ఊరి పెద్ద, అవునా, ఈ సంగతి నేను కూడా విన్నాను. ఊరిలోని చాలా మంది రాత్రి సమయంలో వాళ్ళు తనను తాను మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారని, కానీ నేను ఇది కొట్టి కదే అనుకున్నాను అని ఆ ఊరి పెద్ద చెప్పాడు. అది విన్న ఆ ఊరిలో ఒకరు, అయ్యా, ఇలా అయితే కొన్నాళ్ళకి మన ఊరంతా ఆ అడవిలో ఉన్న దెయ్యానికి భయమైపోతుంది, దయచేసి ఏదైనా ఉపాయం ఆలోచించండి అని చెప్పగా ఆ ఊరిలో ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏమిటంటే, మన ఊరికి ఆ అడవికి మధ్య ఒక పెద్ద ఎత్తున ఒక గోడ కట్టాలి. ఆ గోడ కడితే మన ఊరిలో ప్రజలు రాత్రి సమయంలో ఆ అడవిలోనికి ప్రవేశించలేరు. ఆ పాట పైన వీళ్ళు మైమర్చిపోయి ఈ గోడ వద్ద నుంచొని ఉంటారు. ఉదయం వేసిన తర్వాత తిరిగి వాళ్ళు యథాస్థానానికి వచ్చేస్తారు అని చెప్పగా ఈ ఉపాయం బాగుందని ప్రజలందరూ కలిసికట్టుగా ఆ ఊరికి అడవికి మధ్య పెద్ద ఎత్తున గోడ నిర్మించారు. ఆ గోడకి మాంత్రికుని పిలిచి ఎన్నో తాయెత్తులు పూజలు చేయించి మంత్రాలు శక్తులు కట్టించి ఆ గోడ నిర్మించారు. అంతేకాదు, ఆ ఊరిలోనికి రాకపోకల కోసం ఆ గోడ మధ్య చిన్న స్వరంగం లాంటిది కూడా పెట్టారు. ఎవరైనా ప్రయాణించాలంటే పగటిపూట మాత్రమే ప్రయాణించాలి, రాత్రిపూట అస్సలు ప్రయాణించకూడదని కూడా వాళ్ళు అక్కడ ఒక చిన్న పట్టికను కూడా పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గోడను దాటి రాత్రి సమయంలో ఎవ్వరూ ప్రయాణం సాగించరు. అంతేకాదు, అప్పటిలాగే ఆ దెయ్యం రోజు ఆ అడవిలో పెద్ద చెట్టును ఎక్కి ఈ ఊరి వైపు తిరిగి పాటను పాడుతూ ఉంటాది. కానీ ఈ ఊరిలో ప్రజలు ఆ ఎత్తు గోడ వల్ల ఆ గోడ వరకు వెళ్లి తిరిగి మరలా వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. ఇలా కొద్ది రోజులు ఆ గ్రామం నిశ్చలంగా ఎంతో ప్రశాంతంగానే ఉంది. కానీ ఆ దెయ్యానికి ఒకరోజు అనుమానం వచ్చింది. అరే, ఇంతకాలం నుంచి నేను పాటలు పాడుతున్నాను, కొద్ది రోజులుగా ఆ ఊరిలోంచి ఏ ఒక్క మానవుడు నా వద్దకు రావట్లేదు. ఏం జరిగింది? నా స్వరంలో రాగం కాలం తగ్గిందా, లేకపోతే ఎవరైనా పన్నాగం పన్నారా? ఇప్పుడే వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పి ఆ దెయ్యం అడవిలోంచి నడుచుకుంటూ వస్తుంది. ఇదలా ఉండగా ఆ ఊరికి కొత్తగా వస్తున్న కొందరు ఈ అడవి గురించి ఆ ఊరి గురించి తెలియక రాత్రి సమయంలో ఎడ్ల బండి పైన వస్తూ ఉన్నారు. అది గమనించిన ఆ దెయ్యం, అరే, ఈ రోజు నాకు విందు దొరుకుతుంది, ఒక్కొక్కడు కండబలిసిన నాటుకోడిలా ఉన్నారు, వీళ్ళు నా చిక్కు తినేస్తా అని చెప్పి ఆ దెయ్యం చెట్టు పైన కూర్చొని పాట పాడడం మొదలుపెట్టింది. రారా మానవరారా, దేవమే నీదిరా, రక్తమే నాదిరా, రోజుకి నిన్నునే తాగుతా అని ఆ దెయ్యం పాట పాడడం మొదలుపెట్టింది. ఈ గ్రామ ప్రాణాలకి సంబంధం లేకుండా వస్తున్న ఆ వేరొక ఊరి ప్రజలు ఆ పాటకి మైమరిచిపోయి వాళ్ళకి వాళ్ళు తెలియకుండా ఆ రాగం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళు ఆ దెయ్యం ముందుకు ప్రత్యక్షమయ్యారు. ఆ దెయ్యం వాళ్ళని చూసి, అబ్బా, ఒక్కొక్కడు కండబెసిన నాటుకోడులాగా భలేగున్నారా, మీ రక్తం తాగుతా చాలా రోజుల నుంచి ఆకలితో ఎలమటిస్తున్నాను అని ఒక్కసారిగా ఆ ముగ్గురు తలలు పెంచింది. కత్తితో తన శరీర భాగాలన్నీ వేరు చేసి ఆ శరీర భాగాల నుంచి వస్తున్న రక్తాన్ని తాగి మళ్ళా పాట పాడుతుంది. బాగురా
రక్తం బాగురా, చాలా రక్తం బాగురా. ఇన్నాళ్ళకు నా ఆకలి తీరింది. మరలా రేపు ఈ ఊళ్ళో ప్రజల సంగతి చూస్తా. అనగనగా వెంకటాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామములో పార్వతమ్మ, రామారావు అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కుమారులు ఉండేవారు. వాళ్ల పెద్ద కుమారుడికి వివాహము జరిగింది. 2వ కుమారునికి ఇంకా వివాహము జరగలేదు. పెద్ద కుమారుడికి వివాహము జరిగి 5 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు ఇంకా పిల్లలు లేరు. ఇదిలా ఉండగా ఒకరోజు పార్వతమ్మ రామారావు గారి పెళ్లి రోజు వచ్చింది. ఉదయం లేచేసరికి వాళ్ళ కొడుకులు కోడళ్లతో మేము వెళ్లి వస్తామమ్మా అని చెప్పి శ్మశానములోకి బయలుదేరారు. వాళ్ళ వంశానికి ఒక ఆచారం ఉంది. అది ఎన్నో తరాల నుంచి ఆచరిస్తూ ఉన్న సాంప్రదాయం. అది ఏమిటంటే, వీళ్ళ వంశంలో ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి రోజు అంతా శ్మశానములో గడపాలి. అలా గడిపిన 24 గంటల తర్వాత రోజు తిరిగి మరలా ఇంటికి రావాలి. అలా వెళుతున్న మార్గంలో రామారావు తన భార్యతో ఇలా అంటున్నాడు, ఏమే, ఇన్ని సంవత్సరాలలో మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ఇలా శ్మశానంలో జరుపుకోవడం ఏంటే? అంతా మన కర్మ. పెళ్లి రోజు వస్తే అందరూ ఆనందంగా గడుపుతారు, మనకు మాత్రం దయ్యాలతో, ఆత్మలతో, అస్థిపంజరాలతో గడపాల్సి వస్తుంది అని అనుకున్నారు. అవునరా బాబు, మా నాన్ననాలి ఇలాంటి దిక్కుమాలిన ఆచారం ఉన్న మీలాంటి కుటుంబానికి నన్నిచ్చి పెళ్లి చేశారు. ఇదంతా నా కర్మ. ఏం చేస్తాం, పద పద అని శ్మశానంలో నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ ఉండగా ఈ మధ్యలో చనిపోయిన ఒక స్త్రీ దేహం సమాధిలో నుంచి లేచి కూర్చొని ఇలా అంటుంది, ఏమే పార్వతమ్మ, బాగున్నావా? నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు శాశ్వతంగా ఇక్కడికి ఎప్పుడు వస్తావా అని. బాబోయ్, దయ్యం! ఈవిడ మన కాంతారావు భార్య కదా. బతికున్నంత వరకు వాణ్ణి చంపేసింది, ఇప్పుడు చచ్చి మన మీద పడింది. అవునే రత్నం, అప్పుడు రోజు మనం ఇద్దరము కలిసి రోజు ఇంటి బయట ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళము. నువ్వు లేక నాకు ఊసుకోవడం లేదు అని అంటుంది. ఇంతలో వాళ్ళిద్దరూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. వాళ్ల పూర్వీకుల సమాధుల వద్దకు వచ్చారు. అక్కడ వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారు. ఇంతలో సాయంత్రం అయింది. అప్పుడే సాయంత్రం అయిపోయిందా? పగలంతా ఏదోలాగా గడిపేస్తాము గాని రాత్రిపూట మాత్రము ఈ శ్మశానంలో గడపడం చాలా భయంగా ఉంది. ఇదిగో, నువ్వు భయపడి నన్ను కూడా భయపెట్టి చంపేస్తున్నావు. కాస్త కాముగా ఉంటావా? ఇంకా దయ్యాల వచ్చే టైం అయింది అని చిన్న మంట వేసుకుని కూర్చుని ఉన్నారు. ఇంతలో సమయం రాత్రి 1 గంట అయ్యింది. నక్కల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ల ముందు ఉన్న సమాధిలో నుంచి ఒక దయ్యం చెయ్యి బయటికి వచ్చింది. అది చూసి రామారావు కళ్ళు తిరిగి పడిపోయాడు. పార్వతమ్మ భయాన్ని లోపలనే దాచుకొని అలా చూస్తూ ఉంది. వాళ్ళ వంశానికి చెందిన పూర్వీకులలో ఒకరు ఆత్మరూపములో బయటికి వచ్చారు. ఏమీ పార్వతమ్మ, బాగున్నావా? నీ మొగడేంటి అలా పడిపోయాడు? కాస్త వాణ్ణి లేపు అంది. అలాగే తాతయ్య గారు. ఏమండి, లేవండి, ఏమండి, లేవండి. ఏమే, దయ్యం వచ్చిందా? ఏమిరా మనవడా, బాగున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నన్ను చూసి భయపడవద్దు అని? నేను నీ ముత్తాతని. అవునులే, కానీ మీరిప్పుడు ఆత్మరూపంలో ఉన్నారు కదా, అందుకే నాకు కాస్త భయంగా ఉంది. నా వల్ల నీకు ప్రమాదం ఉండదులే. కాసేపట్లో మా ఆవిడ మోహిని వస్తుంది, దానితోనే ప్రమాదం అంతా ఉంటుంది. సరే, జాగ్రత్త. నాకు తెచ్చిన ఆ పిండాలు ఏవి అని అడిగింది ఆత్మ. ఇదిగోండి అని చెప్పి పిండాలను ఇచ్చింది. అవి తిన్న ఆత్మ ఇలా అంటుంది,
ఈసారి కూడా మీరు తెచ్చిన పిండాల వల్ల నాకు ఏ ప్రయోజనం లేదు అని చెప్పి ఆ ఆత్మ అక్కడి నుంచి మాయమైపోయింది. ఓరి దేవుడా, ఎన్ని సంవత్సరాల నుంచి పిండాలు పెట్టినా వీళ్ళకి నచ్చడం లేదు. ఏమిటో ఇంకా మోహిని పిశాచి వచ్చేస్తుందిరా దేవుడా. ఇంతలో వాళ్ళ ముందుకు ఒక భయంకరమైన దయ్యం ప్రత్యక్షమైంది. ఏమిరా, ఈసారి కూడా మీ పిండాలు మమ్మల్ని సంతృప్తి పరచలేకపోయాయి, మీ రక్తం తాగుతా అని చెప్పి ఆ దయ్యం ఆ భార్యాభర్తల ఇద్దరి శరీరంలో నుంచి రక్తం తాగింది. వాళ్ళని గోర్లతో గిచ్చి చిత్రహింసలు పెట్టింది. ఈసారైనా మీరు వచ్చే పెళ్లి రోజుకి మాకు సంతృప్తి పరిచే పిండాలను తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఈసారికి ఏదోలా తప్పించుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా నా వంటిలో రక్తం ఉంటుందో లేదో, లేకపోతే ఇంకా నన్ను ఆ దయ్యం చంపుకు తినేస్తుంది. ఇంతలో ఉదయమైంది. రామారావు పార్వతమ్మ ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇద్దరు వంటి నిండా దెబ్బలతో రక్తపు మరకలతో తిరిగి వచ్చారు. వాళ్ళ పెద్ద కొడుకు, అమ్మా నాన్న, ఈ సంవత్సరం కూడా ఆ దయ్యం మీ రక్తం తాగిందా అని అడిగాడు. అవునరా నాయన, పిచ్చి కొట్టుడు కొట్టి మా రక్తం తాగేసిందిరా బాబు, చాలా నీరసంగా ఉంది.